పిల్లోడి బాడీ నైట్ 3 o'clock పెద్దవాడిలా మారిపోతుంది. ఎస్, మీరు ఇందాక చూసిన వీడియో క్లిప్ ఆ పిల్లోడిదే. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ ఆ పిల్లోడు ఉండే ఇంటికి వెళ్ళి నైట్ మొత్తం స్టే చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నారు. అండ్ నిజం చెప్తున్నాను గైస్, ఈ వీడియో చాలా హర్రర్ గా ఉండబోతుంది. సో ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని లాస్ట్ దాకా చూడండి. అండ్ నైట్ పూట ఈ వీడియోని అస్సలుగా చూడకండి. అండ్ ఎస్, నేను ఎంత చెప్పినా మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తారని నాకు తెలుసు. కాబట్టి నేను మీకోసం ఈ వీడియో ఎండింగ్ లో కెమెరాలో రికార్డ్ అయిన నిజమైన గోస్ట్ వీడియోని చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన భయంకరమైన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గైస్, మనం వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు ఇప్పుడు నేను ఒక క్లిప్ ని అయితే ప్లే చేస్తాను. ఆ క్లిప్ ని మొత్తం చూడండి. ఫ్రెండ్స్, భయపడ్డారా? చాలా ధైర్యం ఉందన్నారు కదా, ఏమైంది ఇప్పుడు? ఓకే, మనం జోక్స్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ పిల్లోడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లోడిని ఏం చేస్తారో చూద్దాం. ఓకే, వీళ్ళు సీసీటీవీ కెమెరాస్ అయితే పెడుతున్నారు ఇల్లు మొత్తం. లోపల నుంచి ఏమో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఓ మై గాడ్ బ్రో, బ్రో లిటరలీ ఏంటి బ్రో ఇది? వెరీ క్రీపీ. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. బ్రో ఫేస్ చూడండి బ్రో, నాలుక చూడండి ఎంత పెద్దగా ఉందో. వీళ్ళందరూ పడుకొని ఉన్నారు సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసేసి. అసలు నార్మల్గా అయితే ఎవరికైనా దెయ్యాలు ఉన్న ప్లేస్కి వెళ్తే నిద్రే పట్టదు. వీళ్ళు దెయ్యం ఉన్న ప్లేస్కి వెళ్ళి, అంటే దెయ్యం కాదు మాన్స్టర్ అనుకొని అలాంటి ప్లేస్కి వెళ్ళి ఫుల్గా సీసీ కెమెరాస్ పెట్టేసి హాయిగా పడుకున్నారు. ఇదేం విచిత్రమో, ఇది రియలో ఫేకో తెలియదు కానీ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. వాట్? ఆ సంచిలో పిల్లి వాయిస్ వచ్చింది, దాన్ని చంపేశాడు. బ్రో వాట్ బ్రో? గీస్ మొత్తానికి మోన్స్టర్ బయటకైతే వచ్చిందనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఎవరిని ఏం చేస్తుందో తెలీదు. ఓకే లోపలికైతే నో 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 ఈ మోరు. ఓ మై గాడ్ వాడు అంతరుస్తున్నా మాకు నిద్ర ఎలా పడుతుంది. రే అయిపోయింది బ్రో. యాకేసి ఇది నైట్ 2 అనమాట. నైట్ 1 ఏం జరిగిందో చూసాం కదా. ఇప్పుడు నైట్ 2లో మాన్స్టర్ చూడండి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. బట్ వాళ్ళు ముందే సేఫ్టీకి కిటికీల్ని మూసేశారనమాట. ఇప్పుడు మాన్స్టర్ ఏం చేయలేడు, ఏం చేస్తాడో చూద్దాం. ఓ మై గుడ్ మాన్స్టర్ ఇరుక్కొట్టేస్తున్నాడు, ఇరుక్కొట్టడానికి ట్రై చేస్తున్నాడు వాటి అన్నిటిని. ఓ మై గాడ్ ట్రైయింగ్ టు. వీళ్ళందరికి నిద్ర ఎట్లా పడుతుంది? ఆయన మాన్స్టర్ మొత్తం ఎరగొట్టడానికి అంత సౌండ్స్ చేస్తుంది. ఓ మై గాడ్ మంచం మొత్తం చింపేస్తున్నాడు. ఓ వచ్చేసాడు, బయటకైతే వచ్చేసాడు. మళ్ళీ ఈసారి ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలీదు. మరి ఈసారి శక్తులు పెంచుకున్నట్టున్నాడు. ఓ మై గాడ్ నువ్వు మళ్ళీ ఆమె రూమ్కి వచ్చేసాడు. పాపం బ్రో, వీళ్ళందరూ కొంచెం కూడా సౌండ్ రావట్లేదా మరి? ఓ మై గాడ్ మళ్ళీ ఆమె రక్తం తాగుతున్నాడు. ఓకే, మళ్ళీ బయటకి వచ్చాడు మన మాన్స్టర్. ఇప్పుడు ఏం చేస్తావురా మాన్స్టర్? ఈసారి ఎవరు రూమ్కి వెళ్ళి తాగుతావు రక్తం? ఈసారి ఏదో పెద్దదే చేయబోతున్నాడు, పెద్దదే ప్లాన్ చేశాడు అనిపిస్తుంది. నో అయిపోయింది. ఎవడు అయిపోయాడు. ఓ మై గాడ్ డోర్ ఈస్ రూమ్ కథం. పాపం బ్రో తొందరగా రండి పాపం, తొందరగా. నో అయిపోయింది. పలగొట్ట వచ్చేసాడు బ్రో. డోర్ పలిగిపోయింది. బ్రో తొందరగా రండి ఎవరైనా రండి బ్రో. హెల్ప్. నువ్వు ఏం చేశాడు? ఆ మధుడు బ్లడ్ లాగేసుకున్నాడా? లైక్ పారిపోయాడు నాకు తెలిసి. ఓకే వీళ్ళ నో గైస్, ఈమెను కూడా చంపేశాడు. మొత్తం బ్లడ్ అంతా తాగేసి పారిపోయాడు. మళ్ళీ పాతమ్మ రూమ్ కి వచ్చాడు. ఓ మై గాడ్ బ్రో, ఇదేంటి బ్రో?
మాస్టర్ సార్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఒక ఆమెది బ్లడ్ తాగాడు, మళ్ళీ ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను మొత్తానికి చంపేసి ఆమె మొత్తం బ్లడ్ ఫ్లూయిడ్స్ మొత్తం తాగేసాడు. మళ్ళీ ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని మరీ ఘోరంగా కిటికీలోంచి లాక్కెళ్ళిపోయాడు. బ్రో వాట్ ఈస్ దిస్, వెరీ క్రీపీ. బ్రో 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 ఆమెను మొత్తం ఈడ్చుకొని వెళ్ళిపోయాడు అడవిలోకి. ఇది రియల్ ఫేకో తెలియదు కానీ చిరిగిపోయింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో వెంటనే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు నేను ప్రామిస్ చేసినట్టుగానే ఇప్పుడు రియల్గా కెమెరాలో రికార్డ్ అయిన ఒక హర్రర్ ఫుటేజ్ని అయితే చూపించబోతున్నాను. మారియో అనే వ్యక్తి తన ఫేస్బుక్ పేజ్లో షాప్కి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ని అయితే పెట్టారనమాట. వాటిని చూస్తే దెయ్యాల మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా భయం స్టార్ట్ అవుతుంది. ఈ దెయ్యం ఓన్లీ షాప్ ఓనర్నే కాదు, అక్కడికి వచ్చే కస్టమర్స్ని కూడా ఇబ్బంది పెట్టేది. చూసారు కదా వస్తువులు వాటంతటా అవే ఎలా కదులుతున్నాయో. అండ్ నైట్ పూట చాలా పారానార్మల్ యాక్టివిటీస్ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినాయి. అండ్ అంతేకాదు నైట్ అవ్వంగా షాప్లో ఉండే డాల్స్ మొత్తం విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ షాప్ ఓనర్ ఒక చోట పెట్టే వస్తువు పొద్దున వచ్చి చూసేసరికి ఇంకొక చోట ఉండేది. అండ్ వీటన్నిటికంటే ఇంకా భయంకరమైన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒకరోజు ఆ షాప్ ఓనర్ సీసీటీవీ కెమెరాలో చెక్ చేసినప్పుడు ఆ టాయ్స్ మధ్యలో ఒక విచిత్రమైన రియల్ గోస్ట్ వీడియో బయటకు వచ్చింది. ఆ టాయ్స్ మధ్యలో నుంచి లేచింది ఎవరు, అసలు రియల్ గోస్టా దెయ్యమా ఇంకేమన్నా ఎవరైనా ప్రాంక్ చేశారా, ఇవన్నీ ఆ మారియోకి కూడా తెలియదు అంట, షాప్ ఓనర్కి కూడా తెలియదు. ఈ వీడియో చేయడానికి వెనుకలో ఉన్న ముఖ్య ఉద్దేశం మూఢనమ్మకాల్ని లేదా దెయ్యాలు ఉన్నాయన్న రూమర్స్ని స్ప్రెడ్ చేయడం అయితే అస్సలకి కాదు. నేను అలాగే దెయ్యాల్ని ప్రేతాల్ని భూతాల్ని నమ్మమని కూడా అస్సలకే చెప్పాను. బట్ ఇలాంటి దెయ్యాల వీడియోస్ ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. వాటిలో ఏది రియల్ ఏది ఫేకో ఏది ప్రాంకో వాళ్ళకే తెలియాలి. బట్ కొన్ని మాత్రం చాలా జెన్యున్ గా అనిపిస్తాయి అనమాట. దాన్ని రియల్ అనలేము ఫేక్ అనలేము. ఇవి అంతలా స్కారీగా ఉంటాయి కాబట్టి మన మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. సో నేను ముందుగానే చెప్పాను ఈ వీడియో చాలా హారర్ గా ఉండబోతుంది, ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని లాస్ట్ దాకా చూడండి అని. సో మీరు ఈ లాస్ట్ దాకా చూసారు కాబట్టి మీకు ధైర్యం ఉందని ఒప్పుకుంటున్నాను. వీడియో మంచిగా అనిపిస్తే మాత్రం వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ భయంకరమైన వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.